కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. తల్లిదండ్రుల తర్వాత పవిత్రంగా గౌరవింపబడే వృత్తిలో ఉన్నటువంటి ఆచార్య దేవోభవ అయినటువంటి మీ అందరికీ సంబంధించినటువంటి వృత్తిపరమైన సమస్యలకు సంబంధించి సంఘంగా ఏర్పడి 80 వసంతాలు పూర్తి చేసుకొని 80 వసంతాల వేడుక జరుపుకుంటున్న ఈ సందర్భంలో తప్పకుండా 80 వసంతాల్లో సంఘ నాయకులుగా ఉపాధ్యాయులుగా అనేక సమస్యలను ఒకటికొకటి పోరాటం చేసుకుంటూ వచ్చినారు. మా ప్రభుత్వం అధికారంలోకి మీ ఆశీర్వచనంతో వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం కొంత విద్యా వ్యవస్థలో మార్పు తీసుకురావాలి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముందుగా ఆ పని జరగాలంటే అధ్యాపక వర్గంలో ఉన్నటువంటి అసహనం, అది ప్రమోషన్లు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు చేయాలని చెప్పి ఆలోచనతోటి గత సంవత్సరం ఒకటేసారి చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. ఇంకా మిగిలి ఉండొచ్చు, చేయాల్సినవి ఉండొచ్చు, కానీ చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి అంశం లోపల చొరవ తీసుకొని ఎటువంటి న్యాయపరమైన ఇతర చిక్కులు లేకుండా, సంఘాల పరంగా ఘర్షణ వాతావరణం లేకుండా అంత పెద్ద ప్రక్రియ ప్రమోషన్లు అదేవిధంగా ట్రాన్స్ఫర్లు జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ప్రభుత్వాలు గతంలో పేదలకు పంచడానికి భూములుండే, పథకాలకు సరి అయినటువంటి నిధులుండే, ఇవ్వాలంటున్నటువంటి ఆర్థిక పరిస్థితి ప్రకారంగా అవి రెండు కూడా ఎగ్జాస్ట్ అయిపోయి చేయలేనటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు భారత నిర్మాణము, అందులో తెలంగాణ భాగంగా కావాలంటే మనం ఇవ్వగలిగింది ప్రభుత్వం నుంచి విద్య మాత్రమే. ఆ విద్యకు సంబంధించి ఎంత ఇబ్బంది అయినా, ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా కూడా తప్పకుండా విద్యాపరంగా మన తెలంగాణ అగ్రభాగాన్ని నిలబడాలని కోరుకుంటా ఉన్నారు.